హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో మరోసారి రాజకీయ సామాజిక చైతన్యానికి వేదికైంది. ఓడియన్ థియేటర్ మల్టీప్లెక్స్ ప్రదర్శించబడుతున్న ది కాశ్మీరీ ఫైల్స్ 2 చిత్రాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చిత్రం అనంతరం మీడియాతో మాట్లాడిన డాక్టర్ కె లక్ష్మణ్ దేశ చరిత్రలో చోటు చేసుకున్న వాస్తవ సంఘటనలను నిర్భయంగా నిజాధారణలతో ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసిన చిత్ర బృందాన్ని అభినందించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, మోసాలు, మతమార్పిడి పేరుతో జరిగే అన్యాయాలను ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. యువత, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో అవగాహన పెంపొందాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు దేశభక్తి నినాదాలతో థియేటర్ పరిసరాలను మార్మోగించారు. కార్యక్రమం మొత్తం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. से करो శక్తి గారు కేరళ టు స్టోరీ యథార్థ గాథలను చిత్ర రూపంలోకి మలిచినటువంటి నిర్మాతలను, దర్శకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రేమ పేరు మీద బలవంతపు మత మార్పిడులు ఏ రకంగా లవ్ జిహాద్కు దారి తీస్తూ ఉన్నాయో అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా, రాజస్థాన్లో, కేరళలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు అమాయక అమ్మాయిలను ప్రేమ పేరు మీద వంచినటువంటి ఈ ఉదంతాలను చిత్రరూపంలో మలిచి మొత్తం యువతను, అమ్మాయిలను కూడా అప్రమత్తం చేయడము, అదే రకంగా అనేక మంది చట్టరీత్యా కూడా ఏ రకంగా శిక్షార్హులైనారో, కలకత్తా హైకోర్టు కానివ్వండి లేదా ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా కోకొల్లలుగా జరుగుతున్నటువంటి సంఘటనలు. లవ్ జిహాద్ పేరు మీద యువతను ఏ రకంగా భ్రమింపజేసి మత మౌఢ్యంతో కొంతమంది పన్నైన పన్నాగాన్ని ఈరోజు ఈ చిత్రం బహిర్గతం చేసింది. వాళ్ళ నిజస్వరూపాన్ని కూడా ఈరోజు బట్టబయలు చేసింది. ఒకవైపు చట్టరీత్యా కోర్టు ద్వారా అనేక మందికి శిక్షలు వేసినప్పటికీ ఇంకా మరి ఆ ప్రేమ మత్తులో తూలుతున్నటువంటి ఈ యొక్క అమ్మాయిలను అప్రమత్తం చేసేదానికి ఖచ్చితంగా ఈ సినిమా దోహదపడుతుందని, ఈ రకంగా మరి బలవంతపు మత మార్పిడులు ఏ రకంగా ఈరోజు హిందూ సమాజాన్ని కూడా కులాల పేరు మీద విడదీసి ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాలను కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఫ్రాన్సు, లండను, నెదర్లాండ్స్లో ఆధిపత్యాన్ని ఏ రకంగా ఇవాళ కొనసాగిస్తున్నామో అదే పంతాల్లో భారతదేశంలో చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నటువంటి మత మౌఢ్యంతో ఉన్నటువంటి ఈ మత రక్కసులకు ఆట కట్టించేదానికి మొత్తం ఇవాళ
మరి సమాజం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామికంగా చట్టరీత్యా వారి పట్ల ఈరోజు చర్యలు పూనుకుంటున్నప్పటికీ కూడా మిగతా యువత కూడా అప్రమత్తం కావాలి. ఈరోజు కులాల పేరు మీద చీలిపోకుండా మనమంతా ఒకటిగా ఉండాలనే ఒక భావన ఈరోజు కల్పించేటువంటి ఈ చిత్రం ద్వారా అందరికీ కూడా జ్ఞానోదయం కలిగింది. ఇటువంటి సంఘటన గతంలో కేరళ 1 స్టోరీ కూడా కానివ్వండి, ఇవాళ కేరళ 2 స్టోరీ కానివ్వండి, మరి ఈనాటి యువతను మరి దేశభక్తిని ఇనుమడింపజేసే రీతిలో ఖచ్చితంగా ముందుకు రావాలి. ఈ దేశమే ముఖ్యమని చెప్పి భావించేటువంటి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే యువతకు ఈరోజు ఇంకా ఉద్యుక్తులై ఈ చిత్ర సందేశాన్ని తీసుకొని సమాజంలో మరి గొప్ప మార్పులు తీసుకురావడానికి యువత కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఆనాడు స్వామి వివేకానంద కానివ్వండి, మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశాన్ని ప్రపంచంలోకెల్లా కూడా ఇవాళ మరి శిఖర స్థాయికి తీసుకెళ్తూ ఉంటే కూడా మరి జీర్ణించుకోలేక సహించలేక మత మౌఢ్యంతో కూడా మతాల పేరు మీద చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ఈ మత రక్కుసులకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. యువత నడుం బిగించాలి. ఈ రకంగా లవ్ జిహాద్ పేరు మీద జరుగుతున్న కార్యకలాపాలు ఇప్పటికైనా అంతం పలకాల్సిన అవసరం ఉందని సమయం వచ్చిందని కూడా నేను స్పష్టం చేస్తాను.